వర్షాకాలం ప్రారంభమైంది. ఈ సమయంలో పిల్లలు, వృద్ధుల ఉన్న ఇళ్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఈ సీజన్లో వ్యాధులు దాడి చేసే అవకాశం ఉంటుంది. వాటిలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, వైరల్ జ్వరం వంటి సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నిజానికి వర్షాకాలంలో తేమ, దుమ్ము, బ్యాక్టీరియా, వైరస్ల వేగవంతమైన పెరుగుదలకు దారితీస్తుంది. ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే ఈ సీజన్లో మనం తీసుకునే ఆహారం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి మంచి పండ్లను తింటాము, కానీ వర్షాకాలంలో కొన్ని పండ్లను తినకూడదని నిపుణులు అంటున్నారు. ఈ పండ్లు తినడం ఆరోగ్యానికి మరింత హానికరమట. ముఖ్యంగా వర్షాకాలంలో నీరు అధికంగా ఉండే పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వర్షాకాలంలో ఏ పండ్లను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. పుచ్చకాయ. ఈ పండ్లు వేసవిలో ఎక్కువగా లభిస్తాయి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే వర్షాకాలంలో తేమతో కూడిన వాతావరణానికి ఇవి మంచివి కావు. ఇవి సులభంగా బ్యాక్టీరియాతో కలిసిపోయి కడుపు సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ పండ్లను ఎక్కువగా ఇష్టపడితే అవి తాజాగా ఉన్నప్పుడు మాత్రమే తినండి. వాటిని కోసి రోజంతా తినకండి లేదా ఫ్రిడ్జ్లో ఉంచవద్దు. ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. మామిడి పండ్లు. సాధారణంగా మామిడి పండ్లు వేసవిలో రారాజు, కానీ అవి వర్షాకాలంలో కూడా మనకు తినడానికి అందుబాటులో ఉంటాయి. కానీ మామిడి పండ్లు తినే వారి సంఖ్య ఏ కాలంలోనూ తగ్గదు. కాబట్టి గుర్తుంచుకోండి, వర్షాకాలంలో వచ్చే మామిడి పండ్లలో అధిక స్థాయిలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు ఉంటాయి. ఈ కారణంగా మామిడి పండ్లను తినడం సురక్షితం కాదు. అందుకే వర్షాకాలంలో మామిడి పండ్లను నివారించాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. లిచి. లిచీలను చాలా మంది ఇష్టంగా తింటారు, కానీ వర్షాకాలంలో వాటిని తినడం మంచిది కాదు. ఎందుకంటే వాటిలో బ్యాక్టీరియా, ఇతర వ్యాధి కారణాలు ఉండవచ్చు. అవి వర్షాకాలంలో ఆహార సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. వర్షాకాలంలో వాటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అవి కడుపు నొప్పి, అజీర్తి, ఆమ్లత సమస్యల ప్రధానాన్ని పెంచుతాయి. అందుకే వర్షాకాలంలో ఈ లిచీలను అధికంగా తినకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు. బెర్రీ పండ్లు. వర్షాకాలంలో స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్బెర్రీలు తినడం మంచిది కాదు. ఎందుకంటే ఇవి తేమ కారణంగా త్వరగా చెడిపోతాయి. వాటిలో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో వాటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఈ విషయాలను గుర్తుంచుకోండి. అధిక తేమ స్థాయిల కారణంగా బొప్పాయి కూడా త్వరగా చెడిపోతుంది. కాబట్టి బాగా పండి ఉన్న బొప్పాయి, తాజా పండ్లను తినడం మాత్రమే మంచిది. అలాగే వర్షాకాలంలో పైనాపిల్లో ఎక్కువ తేమ ఉంటుంది, త్వరగా పుల్లగా మారుతుంది. దీన్ని తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే నిపుణులు పైనాపిల్ను కోసిన వెంటనే తినాలని సిఫార్సు చేస్తున్నారు. వర్షాకాలంలో మీరు తినే పండ్లు, కూరగాయలను బాగా కడగాలి. వీలైతే ఉప్పు లేదా వెనిగర్ లేదా బేకింగ్ సోడా కలిపి నీటితో కడగడం మంచిది. ఈ మిశ్రమం వాటి నుంచి మురికి, కలుషితాలను తొలగిస్తుంది. యాపిల్, క్యారెట్, బెర్రీ వంటి మందపాటి తొక్కలు ఉన్న పండ్లను తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తినడానికి ముందు వాటిని తొక్క తీయడం మంచిది. ఇంట్లో పండ్లు కోసిన వెంటనే తినండి. వాటిని ఎక్కువసేపు బయట ఉంచవద్దు. వర్షాకాలంలో లభించే సీతాఫలం, దానిమ్మ, చెర్రీ వంటి సీజనల్ పండ్లను తినడానికి ప్రయత్నించండి. సీజనల్ పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.